నమస్తే. ప్రస్తుతం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర అయితే ఉన్నాం. సో ఈరోజు నిరుద్యోగులు మరో పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. సో అయితే మొన్న శ్రీధర్ బాబు ఏదైతే మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అసెంబ్లీలో, నిరుద్యోగులు ఏదైతే ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు కల్పించడం అంటే సాధ్యం కాదంటూ మాట్లాడడంతో నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. సో మొన్న దిల్సుఖ్ నగర్లో కావచ్చు, నిన్న చిక్కడపల్లిలో, ఈరోజు మరో రోజు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సో ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ అనేది నిర్వహించిన పరిస్థితి. సో చూసుకోవచ్చు, మరి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తూ ఉంది, మా ఉద్యోగాలు మాకు ఇవ్వట్లేదు, మమ్మల్ని అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ ఏబీ కాలేజ్ దగ్గర కావచ్చు, అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరగా దాదాపు ఒక 2-3 రోజుల నుండి పెద్ద ఎత్తున పోరాటం అయితే నిరుద్యోగులు చేస్తూ ఉన్నారు. సో మొన్న చిక్కడపల్లి లైబ్రరీలో జరిగిన ప్రొటెస్ట్లో భాగంగా నిరుద్యోగులందరినీ పెద్ద ఎత్తున అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు మరో పోరాటం లాగా అయితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. సో ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో బీజేవైఎం ఆధ్వర్యంలో కూడా ఈ ప్రొటెస్ట్ అనేది జరిగింది. సో ఆ ప్రొటెస్ట్ అయిపోయిన వెంటనే మరో కాలేజ్లో ఉన్న కొంతమంది విద్యార్థులు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ప్రభుత్వంపై ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో చూసుకొని, వి వాంట్ జస్టిస్, మాకు తక్షణమే జాబ్ క్యాలెండర్ కావాలంటూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు కల్పించాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, శ్రీధర్ బాబు మాట్లాడిన వ్యాఖ్యలను రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరి చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అయితే ర్యాలీ అయితే నిర్వహిస్తూ ఉన్నారు నిరుద్యోగులందరూ. సో చూసుకోవచ్చు, ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే, ఎంతో ఇష్టంతో నీ చదివినా నా కష్టమే తీర్చలే, చదువుకున్న కొడుకు నాని ఎంతో గావురంగా చూసిరి, చదువుకున్న కొడుకు నాని ఎంతో గావురంగా చూసిరి, అప్పో సప్పో తీసుకొచ్చి నమ్మకంతో నా చదివిచ్చిరి, ఉద్యోగ ప్రకటన లేకపాయే, ఉన్న సగం జీవితం గడిచిపాయే, చదివి జుట్టు ఊడిపాయే, మాకు పిల్లని చూడే గండమాయే, ఇంటికో ఉద్యోగం అంటున్నారు, మాటలతో పూట గడుపుతున్నారు, ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే, ఎంతో ఇష్టంతో నీ చదివినా నా కష్టమే తీర్చలే, పొట్టకూటి కోసం అంటూ జో మాటతో పోరాడుతున్నాము, ఆత్మగౌరవాన్ని చంపుకొని చేయి చాచి టిప్పు అడుగుతున్నాము, మేము చదివిన చదువులు పెద్ద ఇరారే సిగ్గిలో చేస్తూ సినబోయరా, నమ్మిన అయ్యవ్వ కోసమేమో ఈ తిప్పలు మాకు తప్పవురా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాంతోపాటు బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్కి ఒక ఉపాధ్యాయ పోస్టులో ఒక 5,080 పోస్టులను యాడ్ చేసి మొత్తం కలిపి ఇంకో నోటిఫికేషన్, హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక 5,000 కలిపి 10,000 నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిండు అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారంటే, మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేము అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఈ ప్రభుత్వానికి ఏర్పడే ముందు మీరు ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ కదా, ఆ రోజు ఏ విధంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అదేవిధంగా మొన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 40,000 ఉద్యోగాలను గుర్తిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఆ 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఆ 40,000 ఉద్యోగాలు మళ్ళీ వచ్చినావు, మరి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు ఉస్మానియా మరి మళ్ళీ మీరు ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసిరు. ఆ కమిటీ కూడా టైం ఎప్పుడో అయిపోయింది. మరి ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. ఎన్ని రోజులు మా ఈ బాధలు, ఎన్ని రోజులు మాకు ఈ కష్టాలు అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాయా మాటలు చెప్పి కన్నతల్లి లాంటి అసెంబ్లీలో బూతు పురాణాలు, అబద్ధాలు, ప్రచారాలు చేస్తున్నారు. ఇలా శ్రీధర్ బాబు గారు ఏకంగా 70,000 80,000 ఇచ్చారని చెప్పారు. ఎవరికి ఇచ్చారయ్యా మీరు? మాకేమైనా ఇచ్చారా? మీ కొండా సురేఖ బంధువులకో మీ బంధువులకో వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ మాకు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఊళ్ళల్లో కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు దాకా. వీళ్ళందరూ శ్రీధర్ బాబు చెప్పిన మాటలకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎవరికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఒకటే లడ్డు వేలం పడబడినట్టు 70,000 80,000 అని చోకుతున్నారు. ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 80,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. ఎవరికి ఇచ్చిరా బాబు మీరంత ఉద్యోగాలు? మాకైతే రాలేదని
ఈ మీడియా ఈ నిరుద్యోగులే మాట్లాడుతున్నారు కదా, మరి వీళ్ళకి సమాధానాలు చెప్పండి. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో పెయిడ్ ఆర్టిస్టులని, డ్రామాలని మాట్లాడుతున్నారు. మీరు పెద్ద డ్రామా ఆర్టిస్టులు, మీరు పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు, ఇక మా గురించి మాట్లాడుతున్నారా? మాకు గనుక ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్, మిమ్మల్ని మీ ప్రభుత్వానికి మా నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుందో త్వరలో అన్ని ఎలక్షన్స్లో చూపెడతాం. త్వరలో లేదు, పాడలేదు, అంతా త్వరలో ఎప్పుడు చేస్తారు? 5 సంవత్సరాల తర్వాత ఇస్తారా? 5 సంవత్సరాలు తీసుకుంటారా? త్వరలో అంటే వాళ్ళకంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి శాలరీలు పడుతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీతో బాగానే ఉంటున్నారు. ఇక్కడ నిరుద్యోగులు ఖాళీ కడుపులతో, ఖాళీ జేబులతో అశోక్ నగర్లో ఆకలితో అటు అలమటిస్తున్నారు. మరి మా బాధను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి శాలరీలు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి కదా, మేమెందుకు బాధపడాలి అనుకున్నా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని వాళ్ళ ప్రభుత్వానికి శబరగీతం పాడి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగ యాత్ర చేసి నిరుద్యోగులంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులు ఎంతో మేలు చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు తీసుకురాలేదు అంటున్నారు. సరే తీసుకురాలే, మా తోడ్పాటు ఉన్నది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. వచ్చిన 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రియాంక గాంధీ గారు 2 సభలో ఎన్టీఆర్ సరూనగర్ స్టేడియంలో ప్రకటించినారు. ఈ రోజు సీఎం గారు బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడా ప్రకటించలేదని వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఇది మాత్రం సిగ్గుమాలిన చర్య. మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరంలో ఇస్తున్నారు. ఈ మాట కట్టుబడి ఉండి, సరే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇప్పటికైనా తేరుకొని మీరు 2 లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేయకపోతే, మీరు జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటారు. మేము అదే బస్సు యాత్రలు చేపట్టి మీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తాము. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మీరు మట్టి కొడుకుపోతారు. మీకు మా పాపం ఖచ్చితంగా తగులుతుంది. మేము పొట్టగట్టుకొని మేము అశోక్ నగర్కి వచ్చి మేము చదువుకొని మాతోటి నిరుద్యోగ యాత్ర చేయించుకొని మీరు ప్రభుత్వం ఏర్పడినాక మీరు ప్లేట్ ఫిరాయించారు. ఈ రోజు మీకు చెప్తున్నాం, నిరుద్యోగుల నుంచి మీరు మరో బస్సు యాత్ర చేయబోతున్నాం. మీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్. జై తెలంగాణ, జై నిరుద్యోగి. వీళ్ళు రేపు భవిష్యత్తు వీళ్ళు మంచిగా ఉండాలి, రేపు మా లెక్క వీళ్ళు కావద్దని చెప్పి మమ్మల్ని పల్లెలు ఇచ్చిపెట్టి ఎక్కడో పట్టణానికి పంపించి ఇంత కష్టపడి చదివిపిస్తుంటే లాస్ట్కి వచ్చేసరికి నోటిఫికేషన్లు లేవు, ఏమి లేవు, రోడ్ల మీద తిరుగుకుంటా తిండి లేక తికాణం లేక వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల కోసం మేము ఇప్పుడు అహర్నిశలు కష్టపడి చదువుతుంటే నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తలేరు. కాబట్టి మాకు వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాలి. ఇప్పుడు ఉన్న ఖాళీలు ఉన్నా కానీ అసలుకి ఖాళీలు చూపెడతలేరు కదా. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్లనే ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇవి మేము రిలీజ్ చేసినామని చెప్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం మాత్రం మాకైతే నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ చేయాలి.